హాయ్, ఇవాళ మనము ఎండోమెట్రియల్ పాలిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అండ్ దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఎండోమెట్రియల్ పాలిప్ అంటే గర్భసంచి యొక్క లైనింగ్ లో ఒక ఎక్స్ట్రా గ్రోత్ అంటే ఒక ఎక్స్ట్రా గడ్డ లాంటిది తయారవుతుంది. దాన్ని ఎండోమెట్రియల్ పాలిప్ అంటారు. పాలిప్ అనేది మాక్సిమం ఇవి నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ వచ్చే గడ్డలు లాంటివి కాదనమాట. దే ఆర్ నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ అంటారు. సో ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భసంచి లోపల పొర లోపల వచ్చే గడ్డలు అనమాట, వీటిని పాలిప్స్ అంటారు. సో ఈ పాలిప్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే కొంతమందికి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే నెల నెల వచ్చే బదులు మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. తర్వాత కొంతమందికి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే నార్మల్ గా మెన్సెస్ బ్లీడింగ్ అనేది 3 to 5 days ఉంటే మోర్ దాన్ 7 days బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ పిండం గర్భసంచి లోపలనే మన ఎంబ్రియో అనేది నిలబడుతుంది కదా, సో ప్రెగ్నెన్సీ కూడా ప్రివెంట్ చేస్తుంది. సో దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది అండ్ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అంటే సర్జరీ ద్వారా తీర్చుకోవాలి. సర్జరీ అంటే అదేదో మేజర్ ఆపరేషన్ కాదండి, చిన్న ఆపరేషన్, హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటారు. అంటే గర్భసంచి కింద నుంచి ఒక కెమెరా పెట్టి ఆ పాలిప్ ఏదైతే కనబడుతుందో దాన్ని సిజర్స్ ద్వారా గానీ కాటరీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా గానీ కట్ చేసి మనం తీయటం జరుగుతుంది. సో ఇట్స్ 1 day ప్రొసీజర్. అంటే మీరు పొద్దున అడ్మిట్ అవుతే ఈవినింగ్ కి డిశ్చార్జ్ చేస్తాం. సో ఈ పాలిప్ అనేది మనం ఎలా గుర్తిస్తాము అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో గుర్తించబడుతుంది అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎండోమెట్రియల్ పాలిప్. థ్యాంక్ యూ.